కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని పునరుద్ఘాటించారు. మన బలం గళం గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలని స్పష్టం చేశారు. లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు. ఈ మేరకు మెదక్ ఎంపీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పగడ్బందీ వ్యూహరచన చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగానే మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. గులాబీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. తెలంగాణ గుల్లైందని, రాష్ట్ర ఏర్పాటు విఫలమైందని గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు మాట్లాడించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణ సమగ్ర అభివృద్ధిపై గణాంకాలు, ఆధారాలతో సహా శ్వేతపత్రాన్ని విడుదల చేశామన్నారు. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారంటీలు కాదు, 420 హామీలు ఉన్నాయని స్పష్టం చేశారు. హామీలను నెరవేర్చని హస్తం సర్కారును ఎండగట్టే బాధ్యత గులాబీ శ్రేణులందరిపైన ఉందన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు రైతులు 2 లక్షల రుణం తెచ్చుకోండి, అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేశాడని కేటీఆర్ దుయ్యబట్టారు. ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే అసెంబ్లీ సాక్షిగా భృతిపై హామీ ఇవ్వలేదంటూ బట్టి అబద్ధాలు చెప్పారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామంటూ కాంగ్రెస్ నేతలు బీరాలు పలికారని, కానీ అది సాధ్యం కాదని సీఎం ఢిల్లీ పర్యటనతో స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. అందుకే 420 హామీలను చేసేదాకా కాంగ్రెస్ ను విడిచిపెట్టబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రధాని అదానీ ఒక్కటేనని రాహుల్ గాంధీ విమర్శించారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆయన దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ అదానీని తిడితే రేవంత్ రెడ్డి అదే సమయంలో దావోస్ లో ఒప్పందం చేసుకున్నారని స్పష్టం చేశారు. నోటికి వచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల అసలు రంగు ఇప్పుడు బయటపడుతోందన్నారు. కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణలో అదానీ అడుగు పెట్టలేదన్న కేటీఆర్, కాంగ్రెస్ రాగానే ఎలా పెట్టుబడులు పెడతానంటూ వస్తున్నాడని నిలదీశారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని నిప్పులు చెరిగారు కేటీఆర్. అదానిని రాహుల్ గాంధీ విమర్శిస్తే అదే అదానితో రేవంత్ ఎలా ఒప్పందాలు కుదుర్చుకుంటారని ప్రశ్నించారు. బీజేపీ చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రశ్నించదు, కాంగ్రెస్ ను బీజేపీ ప్రశ్నించదంటూ చురకలండించారు. కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఒక మాట, ముగియగానే ఇంకో మాట మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి టీమో ప్రజలు ఆలోచించాలన్నారు. బండి సంజయ్ బాహాటంగానే కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేయాలంటున్నాయని దుయ్యబట్టారు. ఎవరికి ఎవరు దోస్తులో బండి సంజయ్ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ సీనియర్ నేత హరీష్ రావు నేతృత్వంలో క్రియాశీలకంగా పనిచేయడంతో గత ఎంపీ ఎన్నికల్లో అత్యంత మెజారిటీ సాధించామని కేటీఆర్ గుర్తు చేశారు. ఈసారి కూడా మెదక్లో గులాబీ జెండా ఎగరబోతోందని, అందులో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పారు. గత 10 ఏళ్లలో తెలంగాణ తరపున గళం విప్పింది బీఆర్ఎస్ ఎంపీలేనన్న విషయం మర్చిపోవద్దన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని పునరుద్ఘాటించారు. మన బలం గళం గులాబీ జెండా పార్లమెంటులో ఉండాలని స్పష్టం చేశారు. లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని ప్రజలకు వివరించి చెప్పాలన్నారు. నిరాశ వీడి బయటకు రావాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ కు కంచుకోట అని కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ఆధారంగా చూస్తే కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ 2,48,000 ఓట్ల ఆధిక్యంలో ఉందన్నారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవాలని కేటీఆర్ సూచించారు.